అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. సీఎం వెంట తీవ్ర విషాదం, సోదరి కన్నుమూత లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోదరి చీటి సకలమ్మ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కేసీఆర్కు సకలమ్మ 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిరి. భర్త హనుమంతరావు కొన్నేండ్ల క్రితమే మృతి చెందారు. వారికి 3 కుమారులు ఉన్నారు. సకలమ్మ మరణవార్త తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన వైద్యశాలకు తరలి వెళ్లారు. ఆమె అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో పాటు శనివారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన తలపెట్టిన సమావేశం వాయిదా పడింది. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడినట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మాజీ సీఎం కేసీఆర్ సోదరి అయితే కన్నుమూయడం జరిగింది. సో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర దుఃఖంలో నిండిపోయి ఉన్నారు. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.